చార్మినార్ మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన అదొకటే ఉన్నట్లుంది, అన్నదమ్ముల మధ్యన. ఉందండి. దాంట్లో ఇంకొకటి మంచి కేసు పట్టుకున్నాం. అంటే కానిస్టేబుల్స్ కింద ఆఫీసర్ని మోటివేట్ చేయటం కారణంగా ఎన్ని కేసులు మనం పరిష్కరించవచ్చు అనేది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము. ఇట్లానే ఒక కేసు, మర్డర్ కేసులో అక్యూజ్డ్ దొరకట్లేదని 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. నా దగ్గర ఒక కానిస్టేబుల్ ఉండేవాడు, మౌర్య అని. ఆయన్ని పిలిచి ఒకసారి మాట్లాడి, మౌర్య వీళ్ళందరూ మరి ఇంకా దొరకట్లేదని అంటున్నారు, మరి దీనిలో ఏదన్నా సాధించాలి మనం అని చెప్పి ఒక చిన్న ఆధారాలు తీసుకొని 30 సంవత్సరాల తర్వాత మర్డర్ చేసిన వ్యక్తిని కర్ణాటక నుంచి పట్టుకొచ్చినాం. 30 సంవత్సరాల తర్వాత అతనికి సంబంధించి 30 సంవత్సరాల కింద అతను ఫోటో లేదు, ఏం లేదు, చిన్న ఆధారాలు. ఇందాక చెప్పాను కదా, ఒక చైన్లో ఉన్న ఒక్కొక్క పూస మనం యాడ్ చేసుకుంటేనే చైన్ అవుతుంది అనమాట. అంటే కొంతమంది ఏంటంటే కొంత జర్నీ వెళ్ళిన తర్వాత కొంచెం నిరుత్సాహపడతారు. తర్వాత పై అధికారులు కూడా ఇంత టైం పడుతుందని చెప్పేసి అని కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనమాట. ఇదంతా కూడా పై అధికారులు మాకు పేషెన్స్ తోటి మమ్మల్ని వీళ్ళు సాధిస్తారు అనే నమ్మకం వాళ్ళకు ఉండబట్టే మాకు అంత టైం ఇచ్చి. మీరు చెప్పిన చార్మినార్ కేసులో ఒకసారి లీడ్ చెప్పండి. 30 సంవత్సరాల అతను అంటే మన మహబూబ్కి మెహందీ అని ఉండేది, ఆ గల్లీలో ఉండేవాడు అతను. ఏదో కొంచెం దీంట్లో ఒక లేడీని చంపేశాడు. చంపేసిన తర్వాత అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత అరెస్ట్ కూడా కాలేదు, ఎక్కడ ఏమైందో కూడా తెలియలేదు. దాని తర్వాత చిన్నగా అసలు అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు, ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ రోజు ఇక్కడ ఉండేవాడు ఆయన, ఆ పిల్లలు ఇంతమంది, ఆయనకి ఇంతమంది పిల్లలు అని చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు కూడా మీరు మారువేషం లేదు, డైరెక్ట్గానే పోలీస్ అని తెలిసి వాళ్ళకి. కాస్త ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని అనమాట. ఎక్కువ వాళ్ళకి పాపం వాళ్ళని పిల్లలు సరిగ్గా చూడకపోవడం ఇట్లాంటివి ఉండే వాళ్ళతో టైం ఉన్నప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, నేను మీ పిల్లోడినే, మీకు ఏమైనా అవసరం ఉంటే నాకు ఇబ్బంది లేకుండా కాల్ చేయండి, ఏ అవసరం ఉన్నా నేను వస్తాను, లేకపోతే మా వాళ్ళు అందరూ పోలీసు వాళ్ళు ఉన్నారు, మీకోసం మేము ఉన్నాం కాబట్టి ఏదన్నా అవసరం ఉంటే మాత్రం చెప్పండి అని చెప్పేవాడిని. ఆ నమ్మకంతో వాళ్ళు ఏం చేసామంటే, ఆయనకి ఇంతమంది పిల్లలు ఉండేవాళ్ళు, తర్వాత ఇంతమంది చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. అంటే అందరూ ఒకటేసారి ఊర్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోరు కదండి, ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, ఒకళ్ళు అక్కడ ఉంటారు. అట్లా చిన్న ఆధారాలతో మెల్లమెల్లగా కలెక్ట్ చేసుకుని పలానా చోట ఎక్కడో అది మన కర్ణాటకలో ఎక్కడో పనిచేస్తున్నాడు అని తెలిస్తే అక్కడికి వెళ్ళి నేను అని చెప్పాను, నువ్వు పోలీసు వాళ్ళ దాకా వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేం పెద్ద ఇదేం లేదు, న్యాచురల్గా అక్కడ ఊర్లో వాళ్ళలాగా ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేసుకుని ఇక్కడ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు, కొంతకాలం క్రిందట వచ్చిన వాళ్ళు ఎవరున్నారు, అట్లా ఒక గైడెన్స్ లాగా ఉండేదన్నమాట. వాళ్ళని కూడా తొందర పెట్టేవాళ్ళం కాదు, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే దాన్ని ఫర్దర్గా ఏం చేయాలనేది గైడెన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. 30 years తర్వాత అతను తీసుకొస్తే ఆల్మోస్ట్ 40 yearsలో అతను మర్డర్ చేశాడు, 30 yearsలో 70 years ఓల్డ్ అయ్యాడు ఆయన. ఇప్పుడు నేను ఏం సార్ అది ఇది అని అంటే కూడా చట్టం ఎంతకాలం అయినా వదలదు, నువ్వు ఎప్పుడు నేరం చేసినా చట్టం నీ వెనకాల వస్తుంది, అది అందుకనే నేరం మాత్రం చేయకూడదు, నేరం చేసిన వాళ్ళు వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడు నువ్వు మంచోడు అయి ఉండొచ్చు, బట్ నువ్వు నేరం అంత ముందు చేసావు కాబట్టి దానికి చట్ట ప్రకారంగా నిన్ను అరెస్ట్ చేయాలి. 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత కేసుని మీరు బ్రేక్తో తీసుకొచ్చారు. ఆయన అప్పటికే 70 సంవత్సరాల ముసలోడు, చట్టం తన పని చేసుకుపోతుందని తీసుకొచ్చారు. కానీ మీ ఐఓ అంటే మీ పైన ఆఫీసర్ జూనియర్ వచ్చావు, నువ్వేంట్రా కేసులు చేస్తున్నావు అని ఆయన ఏమైనా ఇబ్బంది పడలేదా? కొద్దిగా ఉంటుందండి. అంటే ఇప్పుడు దాంట్లో ఒక దశరథ్ అని రౌడీ షీటర్ ఉన్నాడు, అతను ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు. చార్మినార్లో నేను పనిచేస్తున్నప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ఈ సెక్టర్ వైజ్ ఉండేది అక్కడ. ఆ కన్సర్న్ సెక్టర్ ఎస్ఐ పట్టుకురాలేకపోతే అప్పుడు మన సార్ ఏసీపీ గారు నన్ను పిలిచి చెప్పారనమాట. చెప్తే వాడిని పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రమాదం అని తెలుసు, అతను కొంచెం ఎప్పుడు వెపన్స్ తోటి ఉంటాడు, తర్వాత ఇదన్నీ ఉండదని తెలిసి ఇంకా అతన్ని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాము. ప్లాన్ చేస్తే ఒకసారి ప్లాన్ చేసినప్పుడు మేము ఇంటి చుట్టూరు ఉన్నాము, ఆ టిన్ షీటు పగలగొట్టేసి పైనుంచి దూకి వెళ్ళిపోయాడు. ఓకే, అదొక లెసన్ అయింది మాకు. దాని తర్వాత అతని మీద కొంచెం నాకు కూడా సీరియస్నెస్ అనిపించింది, ఎప్పుడు ఫెయిల్ కాకూడదు అట్లా. అయితే అఫ్కోర్స్ బట్ ఒక చోట ఫెయిల్ అయ్యాడు మనిషే కాబట్టి ఎక్కడో చోట తిరుగుతుంటాడని హైదరాబాద్లో అంటే మన చార్మినార్ ఏరియాలో అగర్వాల్ స్కూల్ అని ఒకటి ఉంది. ఓకే, అగర్వాల్ స్కూల్,
అగర్వాల్ స్కూల్ దగ్గర పానీపూరి తినడానికి వస్తాడని కొద్దిగా అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండేది. కొద్దిగా అక్కడ వాచ్ పెట్టుకుని కూర్చున్నాం అనమాట. అతని దగ్గర ఎప్పుడు వెపన్ ఉంటుంది, అంటే కత్తి లాంటిది అది పెట్టుకుని ఉంటాడు. అటాక్ కూడా చేస్తాడు, కొంచెం నటురేసే. అతను పానీపూరి ఇట్లా తీసుకొని ఇట్లా వంగి ఇట్లా నోట్లో పెట్టుకునేటప్పుడు కొద్దిగా దృష్టి ఎవరి మీద ఉండదు, వాచ్లో ఉండడు కదా అనే ఉద్దేశంతో పానీపూరి ఇట్లా తింటున్నప్పుడు అతని మీద వెళ్ళి ఓవర్ పవర్ చేసేసి అతను చెయ్యి కూడా పెట్టుకుని వెపన్ తీసుకోకుండా అతన్ని హ్యాండిల్ చేసి పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి అప్పుడు 2 నైఫ్లు దొరికినాయి, తీసుకొచ్చి అరెస్ట్ చేసాం. అప్పుడు అది కొద్దిగా అంటే దానివల్ల ప్రొఫెషనల్ జెల్సీ రాలేదా? న్యాచురల్గా పెట్టుకుంటారు వాళ్ళు, అంటే ప్రొఫెషనల్ జెల్సీ పెట్టుకుంటారు, కానీ మన సిస్టమ్ గొప్పది. ఇప్పుడు నేను ఒక పని చేయలేకపోయాను అనుకోండి, అట్లని మనము కంప్లైంట్కి కానీ లేకపోతే చట్టానికి కానీ నేరస్తుని వదిలేస్తే కుదరదు. కాబట్టి నేను లేకపోతే నాకంటే ఇంకొకళ్ళని చెప్పి మన సీనియర్ ఆఫీసర్లు పని చేయిస్తారు. వాళ్ళు నారాజు అవుతారని నేనేం అప్పుడు ఫీల్ కాలేదు. వాళ్ళు చేయలేకపోయినా నేను చేశాను, నేను చేయలేకపోయినా ఇంకోళ్ళు చేస్తారని స్పోర్టివ్నెస్తో ఉండేవాళ్ళం అనమాట. అంటే మీరు ఒక లాజిక్ చూసారు కదా, పానీపూరి తినేటప్పుడు పూరి మీద దృష్టి ఉంటుంది కానీ చుట్టుపక్కల ఉండదు. అంటే బాగా అలర్ట్గా ఉండేవాడు అతను, బాగా అలర్ట్గా ఉండే. ఎందుకంటే పోలీసులో ఆల్రెడీ దెబ్బతిన్నాడు, పోలీసు వెంటాడుతున్నారని తెలుసు, నన్ను పట్టుకోవడానికి ఎప్పుడు వస్తారని కూడా తెలుసు అతనికి. ఒక్కడే వచ్చాడు ఆ రోజు కూడా. అంటే అతను ఏం చేసేవాడు అంటే చాలా టూ మచ్గా చేసేవాడు. అగర్వాల్స్ లేడీస్ వాళ్ళందరినీ కూడా బాగా థ్రెటన్ చేసి, ఎవరు కూడా లేడీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కొంచెం నేను రేప్ చేస్తాను, అది చేస్తాను, మీ ఆయన చంపేస్తాను, మీరు డబ్బులు ఇవ్వకపోతే అది చేస్తాను, ఇది చేస్తాను అనేవాడు అనమాట. దశరథ్ అతని పేరు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అయ్యాడు. పానీపూరి బండి దగ్గరికి ఒక్కడే వచ్చాడా, ఇంకెవరు లేరా? ఇంకెవరు లేరు, ఒక్కడే వచ్చాడు. పూరి కోసం వచ్చాడు, పూరి కోసం వచ్చాడు. అట్లా తలకాయ అట్లా ఉంచుకున్నాడు. అంటే కామన్ సెన్స్ అది న్యాచురల్గా. ఇప్పుడు ఏంటంటే ఎదుటి వ్యక్తిని మనము ఆర్మ్స్తో ఉంటాడు, అతనికేమో మనం శత్రువులం కాదు. దాని కారణంగా నేను కానీ నా స్టాఫ్ కానీ ఇంజురీ అయితే మళ్ళీ అనవసరంగా చేయలేం కదా, అందుకని జాగ్రత్తలు అయితే తీసుకునేవాళ్ళం. అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తున్నారంటే, ఒక ఎక్యూజర్ పట్టుకునేటప్పుడు కామన్ సెన్స్ యూజ్ చేయాలని చెప్తున్నారు. అంటే ఆఫీసర్సు ప్రతి పిన్ పాయింట్గా ఇది చేయాలి అది చేయాలని ఎక్కడ కూడా చెప్పరండి. మామూలుగా ఏంటంటే సిఆర్పిసి తర్వాత రూల్ పొజిషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే పోవాలి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది మాత్రం ఇండివిజువల్గా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిందే. సిచ్యువేషన్ బట్టి డెఫినెట్గా యాక్ట్ చేయాలి. రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట.